Yeah, welcome to current affair discussion. Today, November 15 to 30, part 1 lo sub part 2, 11th question onwards. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరంకి దీని హెడ్ క్వార్టర్ రోమ్ ఇటలీలో ఉంటుంది. ఓకే, వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం రోమ్ ఇటలీ. సో దిస్ వరల్డ్ అగ్రికల్చర్ ఫోరంకి డాక్టర్ జాక్వెలిన్ డి అరోస్ హ్యూజ్, దిస్ పర్సనాలిటీ ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న ఇక్రిసాట్ అంటే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్, హైదరాబాద్లో ఉంటుంది. దీంట్లో సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్నారు. దిస్ పర్సనాలిటీ నౌ వరల్డ్ అగ్రికల్చర్ ఫోరంకి సెక్రటరీ జనరల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఆయన ప్లేస్లో ఇక్రిసాట్కి న్యూ పర్సనాలిటీ హిమాంశు పాఠక్ అపాయింట్ అయ్యారు. ఓకే, 11th సింప్లీ అన్ అపాయింట్మెంట్ who has recently took over as the Secretary General of the World Agriculture Forum. The personality is this one, Dr. Jacqueline G. Arrows Hughes. Now this personality ICRISAT హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఆర్గనైజేషన్లో డైరెక్టర్ జనరల్గా వర్క్ చేశారు. నా ఈయన ప్లేస్లో ICRISAT హైదరాబాద్కి న్యూ డైరెక్టర్ జనరల్ హిమాంశు పాఠక్. దట్స్ అ 11th క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12th. Yeah, very important event in this entire year, that is G20 summit. So we focus on important highlights of this particular G20 summit. So edition number 19th one, which country host చేసిందంటే బ్రెజిల్. 18th మనమే హోస్ట్ చేసాం. అండ్ ఓకే, ఏ సిటీలో దిస్ ఈవెంట్ జరిగిందంటే రియో డి జెనెరియో, బ్రెజిల్లో. అండ్ వాట్ ఈస్ ద థీమ్? దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్, బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఎ సస్టైనబుల్ ప్లానెట్. వరల్డ్ని అండ్ ప్లానెట్ని సస్టైనబుల్గా, బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్. దట్స్ అ థీమ్. వాట్స్ అ థీమ్? బిల్డింగ్ ఏ జస్ట్ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్. 18th మీటింగ్ని మనమే హోస్ట్ చేసాం. ఇది థీము, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. నెక్స్ట్, G20లో ప్రజెంట్ 19 కంట్రీస్ ఉన్నాయి. 2 యూనియన్స్ ఉన్నాయి, యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయింది. అండ్ G20 ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1999లో. దిస్ G20 వరల్డ్ యొక్క జీడిపిలో 85%, వరల్డ్ ట్రేడ్లో 75%, వరల్డ్ పాపులేషన్లో 2/3 అంటే 66% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 820 crores ఉంటే ఇందులో G20 కంట్రీసే 2/3 ఆఫ్ 820 crores. అంటే సింప్లీ 3 2s 6 3 7s ఆల్మోస్ట్ 270 ఇంటూ 2 అంటే 550 crores పాపులేషన్ ఆల్మోస్ట్ ఫ్రమ్ దిస్ G20 కంట్రీస్ నుంచే ఉంది. అంత ఇంపార్టెన్స్ ఉంది దిస్ G20 కంట్రీస్కి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దిస్ రియో డి జెనేరియో డిక్లరేషన్లో 3 ఇంపార్టెంట్ ప్రయారిటీస్ ఉన్నాయి. దట్ ప్రయారిటీస్ ఆల్సో ఇంపార్టెంట్. దట్ ప్రయారిటీస్, ఫస్ట్ వన్, సోషల్ ఇంక్లూజన్ అండ్ ద ఫైట్ అగైన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎనర్జీ ట్రాన్సిషన్స్ అండ్ క్లైమేట్ యాక్షన్, సెకండ్ ప్రయారిటీ. రీఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్, థర్డ్ ప్రయారిటీ. ఓకే, అండ్ దీస్ ప్రయారిటీస్ రీసెంట్గా కంక్లూడ్ అయిన COP29 మీటింగ్ అజర్బైజాన్ బాకు హోస్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ COP30 బ్రెజిలే హోస్ట్ చేస్తుంది. ఆ పర్టికులర్ COP29 యొక్క ఆబ్జెక్టివ్తో కూడా ఇవి సింక్ అయ్యాయి. అంటే దాన్ని ఏ ఆబ్జెక్టివ్తో కంక్లూడ్ చేశారో దీన్ని కూడా అదే ఆబ్జెక్టివ్తో కంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ G20 ట్రయోగా మాట్లాడితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. 18th సమ్మిట్ని మనమే హోస్ట్ చేసాం. 19th బ్రెజిల్, 20th నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా హోస్ట్ అయిపోతుంది. ఓకే, దట్స్ వాట్ G20 ట్రయోగా. ఆర్డర్ ఆల్సో ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఒకవేళ G20 ట్రయోగా అని అడిగి ఇండియా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అని కూడా ఇస్తాడు. బట్ వాట్ ఈజ్ ట్రయోగా అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ మనం హోస్ట్ చేసాం ఇండియా, ప్రజెంట్ బ్రెజిల్ హోస్ట్ చేసింది, ఫ్యూచర్ సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తుంది. దట్స్ ద ట్రయోగా ఆర్డర్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, దిస్ ట్రయోగా కంట్రీస్ కలిపి ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని, డిక్లరేషన్ని లాంచ్ చేశాయి, ఎస్పెషల్లీ విత్ అ ఫోకస్ ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా ఫర్ గవర్నెన్స్. అండ్ దిస్ బ్రెజిలియన్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా గ్లోబల్, మన ఇండియా హోస్ట్ చేసినప్పుడు గ్లోబల్ బయోఫ్యూయల్ అలియన్స్ని మన నరేంద్ర మోడీ ప్రపోజ్ చేశారు. అంటే బయోఫ్యూయల్స్ ప్రొడక్షన్ చేసే కంట్రీస్ అన్నీ కలిపి ఒక అలియన్స్గా ఫామ్ అయ్యి, సో దట్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్లో లేటెస్ట్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ కోసము దిస్ అలియన్స్ ఎలాగైతే వర్క్ అవుతుందో, ఇన్ ద సేమ్ మేనర్ నౌ దిస్ 19th సమ్మిట్లో గ్లోబల్ అలియన్స్ అగెనెస్ట్, ఓకే, హంగర్ అండ్ పావర్టీ, ఇది ఇక్కడ డిక్లేర్ చేసినటువంటి ఒక అలియన్స్. గ్లోబల్ అలియన్స్ అగెనెస్ట్ వాట్? హంగర్ అండ్ పావర్టీ.
Okay, and the focus is especially to eliminate hunger and poverty worldwide. The key targets here, look at హంగర్ని రిమూవ్ చేయడం, దట్ ఈస్ SDG 2 గోల్. మొత్తం SDGలో 17 గోల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇంకొక గోల్ ఎక్స్ట్రా యాడ్ చేశారు, 18th గోల్ కూడా. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, దిస్ వన్. లుక్ అట్ SDG 18లో యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2015లో 17 గోల్స్ టార్గెట్ 2030 కల్లా అచీవ్ చేయాలని చెప్పి లాంచ్ చేయడం జరిగింది యునైటెడ్ నేషన్స్. ఇప్పుడు దీస్ కంట్రీస్ కలిపి 18th గోల్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది దిస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. దట్ ఈస్ SDG 18గా రీసెంట్గా దేన్ని రికగ్నైజ్ చేశారంటే ఎథికల్ రేషియల్ ఈక్వాలిటీ. అంటే కలర్ని బేస్ చేసుకొని కానీ, లైక్ లొకేషన్ని బేస్ చేసుకొని కానీ, లైక్ బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్, ఇలా డిఫరెన్షియేషన్ చూడకుండా, ఓకే, అందరినీ ఈక్వల్గా చూడాలని చెప్పి దిస్ పర్టికులర్ SDG మాట్లాడుతుంది, ఎథికల్ రేషియల్ ఈక్వాలిటీ. ఓకే, నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ సమ్మిట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ సౌత్ ఆఫ్రికా, ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ దిస్ గ్లోబల్ అలియన్స్ అగైనెస్ట్ ఆఫ్ హంగర్ అండ్ పావర్టీ, దిస్ అలియన్స్ ఒక టెంపరీ హెడ్ క్వార్టర్ని రోమ్, ఇటలీలో సెటప్ చేయడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ అలియన్స్ నడవాలి అంటే దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ ఇయర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి దిస్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అలియన్స్లో ప్రజెంట్ ఆల్రెడీ 82 కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఫామ్ అయ్యాయి. అండ్ దీస్ కంట్రీస్లో మన ఇండియా కూడా ఉంది, ఇవే ఫండింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది G20 సమ్మిట్లో ఉన్న ఇంపార్టెంట్ హైలైట్స్. సో లెట్ మీ గివ్ ఎ రివిజన్ వన్ మోర్ టైం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్ కాల్డ్ G20 సమ్మిట్. అండ్ దీంట్లో ఉన్నటువంటి 19 కంట్రీస్ నేమ్స్ కూడా, ఇఫ్ యూ రిమెంబర్ దీస్ కంట్రీస్, ఇవి కంట్రీస్: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఇండియా, ఇండోనేషియా, కొరియా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, రష్యా అండ్ అమెరికా. అంటే ఇప్పుడు నేను చెప్పిన కంట్రీ నేమ్స్ అన్నీ కూడా ఎండింగ్ ఆ సౌండ్ వచ్చేలా ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, అర్జెంటీనా ఆ సౌండ్, ఆస్ట్రేలియా ఆ సౌండ్, కెనడా, చైనా, ఇండియా, ఇండోనేషియా, లైక్ ఎండింగ్ ఆ కంట్రీ ఎండింగ్ నేమ్ ఆ సౌండ్తో ఎండ్ అవుతుంది, ఆ. సో అలా 11 కంట్రీస్ ఉన్నాయి. మొత్తం 19 కంట్రీస్లో ఎండింగ్ నేమ్ ఆ సౌండ్ ఉండేవి 19 కంట్రీస్. దట్ కంట్రీస్ని కూడా లెట్ మీ లిస్ట్ అవుట్ వన్ బై వన్. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ వరల్డ్ మ్యాప్, నౌ ఆ సౌండ్తో ఎండ్ అయ్యే కంట్రీస్ అన్నిటినీ ఫోకస్ పెడితే ఆస్ట్రేలియా ఒకటి, రష్యా, చైనా వాటి లొకేషన్స్ కూడా, ఇండియా, సౌత్ కొరియా, ఇండోనేషియా. ఓకే, ఎన్ని కంప్లీట్ అయ్యాయి? 1 2 3 4 6 కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, అర్జెంటీనా అండ్ అమెరికా, USA కాల్డ్ అమెరికా. సో ఇక్కడ ఒక 6 7 8 9 10. ద వన్ మోర్ థింగ్ ఈజ్ కెనడా. ఓకే, కెనడా మొత్తం 11 కంట్రీస్. అండ్ మొత్తం ఆ సౌండ్తో ఎండ్ అయ్యేవి 11 కంట్రీస్, మొత్తం 19 కంట్రీస్ కదా. ఆ 19 కంట్రీస్లో జర్మనీ, ఓకే, టుర్కీ, ఇటలీ, ఇవి 14, 11 + 3 14. అండ్ 2 యూనియన్స్, ఆఫ్రికన్ యూనియను, యూరోపియన్ యూనియను. ఇంకా 5 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. దట్ 5 కంట్రీస్, ఇక్కడున్న జపాను, మెక్సికో, ఓకే, ఇప్పుడు హోస్ట్ చేసిన కంట్రీ బ్రెజిల్, ఫ్రాన్స్, ఇంకొక కంట్రీ కావాలి, దట్ అనదర్ కంట్రీ ఈజ్ మెక్సికో క్లియర్, జపాన్ క్లియర్, టర్కీ క్లియర్, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్, UK, యునైటెడ్ కింగ్డమ్. లైక్ దట్ యూ కెన్ రిమెంబర్ ఈజీలీ. నేమ్ ఎండింగ్ విత్ ఆ సౌండ్ 11 ఉన్నాయి. జర్మన్కి తాలి షార్ట్కట్ లాగా, జర్మను, టుర్కీ, ఇటలీ 14 అయ్యాయి. ఇట్ సైడ్ జపాను, అండ్ ఇక్కడ మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, UK ఆబ్వియస్లీ 19, అండ్ యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్, ఇవి
G20 countries. Example, maybe which of the following countries are part of G20 అని అడిగితే you should be in a position to answer by eliminating the options, right? So now let me give a revision one more time. G20 summit, 19th edition, hosted country Brazil, and G20 hosted in a city, Rio de Janeiro. What's the theme? Building a just world and a sustainable planet, this one. And మనం హోస్ట్ చేసినప్పుడు వసుదైక కుటుంబకం ఆర్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఇస్ ద థీమ్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ G20లో హౌ మెనీ కంట్రీస్ అంటే 19 కంట్రీస్, 2 యూనియన్స్. G20 ఎస్టాబ్లిష్మెంట్ 1999. అండ్ G20 రిప్రజెంట్స్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పాపులేషన్లో 2/3 పాపులేషను, వరల్డ్ ట్రేడ్లో 3/4 ట్రేడ్, అండ్ వరల్డ్ జీడిపిలో 85% జీడిపి. వరల్డ్ జీడిపి ఆల్మోస్ట్ $100 trillion ఉంది, $100 trillion. నెక్స్ట్ థింగ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్, 3 key initiatives. What are they? Social inclusion and the fight against hunger and poverty. That's the first priority. Social inclusion and the fight against hunger and poverty. Social inclusion and fight against hunger and poverty. Next thing, SD, sustainable development, energy transition like non-renewables to renewables scheme, and climate action. Sustainable development, energy transition, and climate action. నెక్స్ట్, ద రీఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి 3 ప్రయారిటీస్. ఎగ్జామ్లో దీస్ 3 ప్రయారిటీస్ని కూడా అడిగే పాసిబిలిటీ ఉంది. సో దట్స్ వాట్ యూ షుడ్ రిమెంబర్. రియో డి జనీరో డిక్లరేషన్లో 3 కీ ప్రయారిటీస్ ఏంటంటే సోషల్ ఇంక్లూజన్ అండ్ ఫైట్ అగెన్స్ట్ హంగర్ అండ్ పవర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎనర్జీ ట్రాన్సిషన్, క్లైమేట్ యాక్షన్, అండ్ థర్డ్ వన్ ఈస్ రీఫార్మ్స్ ఇన్ గ్లోబల్ గవర్నెన్స్. ఓకే, రీఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ థింగ్, ఈ ప్రయారిటీస్ COP29 ప్రయారిటీతో సింకప్ అయ్యే. నెక్స్ట్ థింగ్, ట్రయోకా ఏ కంట్రీ కాంబినేషన్స్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ ఇండియా, ప్రజెంట్ బ్రెజిల్, నెక్స్ట్ ఫ్యూచర్లో సౌత్ ఆఫ్రికా. యాక్చువల్గా ఫస్ట్ G20 సమ్మిట్ని 2008లో, తో G20 1999లో ఫామ్ అయినా కూడా 2008లో ఫస్ట్ G20 సమ్మిట్ని అమెరికా హోస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఫర్దర్ స్టేట్మెంట్స్ హియర్, లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. 2008లో ఫస్ట్ G20ని హోస్ట్ చేసిన కంట్రీ అమెరికా. అండ్ 2026లో అంటే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా తర్వాత మళ్ళీ అమెరికా హోస్ట్ చేస్తుంది. ఇప్పటికీ జరిగినటువంటి 19 సమ్మిట్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ G20ని హోస్ట్ చేసిన కంట్రీ కూడా అమెరికానే. 2 times హోస్ట్ చేసింది. ఓకే, 2 times. అండ్ 2026లో హోస్ట్ చేస్తే 3rd time హోస్ట్ చేసినట్టు అవుతుంది. సో ఇలా కూడా అడిగితే G20 మీటింగ్స్ 19లో ఇప్పటి వరకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హోస్ట్ చేసిన కంట్రీ అమెరికా. ఎన్నిసార్లు? 2 times. అండ్ 2025కి అంటే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయితే ప్రతి కంట్రీ కూడా ఒకసారి G20 మీటింగ్ని హోస్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ 2026 నుంచి మళ్ళీ సైకిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే అమెరికానే హోస్ట్ చేస్తుంది. ఓకే, దట్స్ అ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇంకా ఇక్కడ చూస్తే దిస్ గ్లోబల్ అలియన్స్ అగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ, దిస్ వన్ గ్లోబల్ అలియన్స్ అగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీని దిస్ బ్రెజిల్ ప్రెసిడెంటే ప్రపోజ్ చేయడం జరిగింది, లూలా డా సిల్వా. అండ్ దీని టెంపరీ హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీలో ఉంటుంది. అండ్ ద ఫోకస్ ఆఫ్ దిస్ అలియన్స్ ఇస్ హంగర్ని రెడ్యూస్ చేయడం, దట్ ఈస్ SDG 2, పావర్టీని రెడ్యూస్ చేయడం, దట్ ఈస్ SDG 1, అండ్ ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయడం, దట్ ఈస్ SDG 10. నెక్స్ట్ థింగ్, గ్లోబల్ అలియన్స్ అగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీలో ప్రజెంట్ ఎన్ని కంట్రీస్ జాయిన్ అయ్యాయంటే 82 కంట్రీస్. అండ్ దిస్ అలియన్స్ ఆల్రెడీ చెప్పినట్టు హెడ్ క్వార్టర్ రోమ్, ఇటలీ టెంపరీగా. అండ్ నెక్స్ట్ ఎవరైతే G20 మీటింగ్ని హోస్ట్ చేయబోతుందో సౌత్ ఆఫ్రికాకి చైర్మన్షిప్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, ప్రెసిడెన్సీని. అండ్ దిస్ G20 19 సమ్మిట్లో 18th SDGని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది, దట్ ఈస్ ఎథికల్ రేషియల్ ఈక్వాలిటీ. అండ్ ఇప్పుడు క్వశ్చన్ దగ్గరకు వస్తే, లుక్ అట్ ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఆర్ కరెక్ట్ with respect to the 19th group of G20 leaders summit for 2024 under the presidency of Brazil was held in Rio de Janeiro, Brazil from this particular dates. Okay, option A, during the summit leaders of G20 adopted the G20 Rio de Janeiro leaders declaration which aimed to address major global challenges. ఇందాక చెప్పినట్టు దట్ ఛాలెంజెస్ ఏంటి? సోషల్ ఇంక్లూజన్ అండ్ ఫైట్ అగెన్స్ట్ హంగర్ అండ్ పావర్టీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎనర్జీ ట్రాన్సిషన్, అండ్ క్లైమేట్ యాక్షన్, అండ్ రీఫార్మ్స్ ఇన్ గ్లోబల్ గ్లోబల్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్. అన్నీ కూడా ఛాలెంజెస్ కాబట్టి దట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. నెక్స్ట్ థింగ్, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ఇండియా, బ్రెజిల్ అండ్ సౌత్ ఆఫ్రికా, నాట్ రష్యా, launched a landmark joint declaration on digital public infrastructure, artificial intelligence and data for governance. సో ఇది రాంగ్ వన్, సౌత్ ఆఫ్రికా యాక్చువల్గా ఉండాలి. సో కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్,
మన ప్రైమ్ మినిస్టర్, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కలిపి మెలోడీ, జార్జియా మెలోనీ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 5 yearsకి ఇండియా ఇటలీ రిలేషన్షిప్స్ స్ట్రెంథెన్ చేసే ఆబ్జెక్టివ్తో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దట్స్ ఆల్సో ట్రూ. ఇటలీతోనే కాదు, ఆస్ట్రేలియాతో కూడా, ఈ 2 కంట్రీస్తో మనం బయోలేటరల్ మీటింగ్స్ కూడా జరిపాం దట్ పర్టికులర్ ఈవెంట్కి ప్యారలల్గా. సో ఈ క్వశ్చన్లో 5 years యాక్షన్ ప్లాను ఇండియా ఇటలీ బయోలేటరల్ ఎంఓయూ జరిగింది అండ్ ఇండియా ఆస్ట్రేలియా కూడా. వెరాస్ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా కలిపి జాయింట్ డిక్లరేషను డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లైమేట్ యాక్షన్ సంబంధించి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఆప్షన్ ఏ అండ్ సి కరెక్ట్, బి కరెక్ట్ చేసి గుర్తుపెట్టుకుంటే సౌత్ ఆఫ్రికా రైట్. దట్స్ 12th క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13th one. ఇది ఇండెక్స్. జస్ట్ రీడ్ ద క్వశ్చన్. So what is the index? Network readiness index. ఓకే, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేశారంటే పోర్ట్ లాన్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇది అమెరికాలో ఉండే ఒక కాలేజ్. సో ఎవరు రిలీజ్ చేశారు నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఇండెక్స్లో హైలైట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ ఏంటి? నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. వాట్ ఈస్ దిస్ ఇండెక్స్ అని మాట్లాడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ లుక్ అట్ హియర్ this index, look at this bullet point. It evaluates economies based on indicators across 4 dimensions of digital readiness, that is technology paranga, people adaptability paranga, governance technology ni ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది అండ్ దిస్ టెక్నాలజీ యొక్క ఇంపాక్ట్ ఆన్ ద నేషన్. ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకొని అండ్ ద వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ ఇండెక్స్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ. ఓకే, దిస్ ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఒక నేషన్ డెవలప్మెంట్కి, లుక్ అట్ హియర్, డెవలప్మెంట్ ఆఫ్ నేషన్స్కి అండ్ సొసైటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉందో ఎవాల్యుయేట్ చేస్తున్నటువంటి ఇండెక్సే దిస్ ఎన్ఆర్ఐ ఇండెక్స్. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంట్రీ యొక్క డెవలప్మెంట్లో అండ్ సొసైటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనే దాన్ని ఎవాల్యుయేట్ చేసి ప్రిపేర్ చేసినటువంటి ఇండెక్సే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. దాంట్లో 4 పారామీటర్స్ ఇందాక చెప్పినట్టు పీపుల్, గవర్నెన్స్, ఎఫెక్ట్, దట్స్ వాట్ ఇంపాక్ట్ అండ్ ద అదర్ థింగ్ ఇస్ టెక్నాలజీ. నౌ దీన్ని 2002 నుంచి 2016 వరకు దిస్ నేమ్తో గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్ట్తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం పబ్లిష్ చేసేది. ఇప్పుడు దాన్ని రీడిజైన్ చేసిన తర్వాత నేమ్ చేంజ్ చేశారు ఎన్ఆర్ఐగా, దట్ ఈస్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి కాలేజ్ పోర్ట్ లాన్స్ ఇన్స్టిట్యూట్. ఓకే రైట్. 133 ఎకానమీస్ని స్టడీ చేసి ప్రిపేర్ చేసిన ఇండెక్స్లో మన ఇండియా ర్యాంకు 49th స్పాట్లో ఉంది. వీఆర్ యాక్చువల్లీ లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ లిస్ట్లో ఉన్నాం అండ్ ఈ లోయర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఇండియా ర్యాంకు 2nd వన్. ఓవరాల్గా 49th, బట్ ఓన్లీ లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ని కన్సిడర్ చేస్తే వియత్నాం 45 అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇండియా 49th 2nd ప్లేస్లో ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ థింగ్, ఈ ఇండెక్స్లో టాప్ స్పాట్లో అమెరికా ఉంది, 2nd స్పాట్ సింగపూర్, 3rd స్పాట్ ఫిన్లాండ్, 4th స్పాట్ స్వీడన్ అండ్ 5th స్పాట్ సౌత్ కొరియా, దట్ ఈస్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. అండ్ ఎస్ కంట్రీస్ ఈ మొత్తం కంట్రీస్ హై ఇన్కమ్ కంట్రీస్ నుంచి 52, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి 36, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచి 32 అండ్ లో ఇన్కమ్ కంట్రీస్ 13 ఉన్నాయి. అండ్ ఈ ఇయర్ దిస్ ఎన్ఆర్ఐ ఇండెక్స్లో, దట్ ఈస్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో న్యూగా దిస్ ఇయర్ 4 కంట్రీస్ జాయిన్ అయ్యాయి. 4 న్యూ కంట్రీస్. వాట్ ఆర్ దట్ న్యూ కంట్రీస్ అంటే సెయిచెల్లస్, సియోరా లియోని, ట్రినిడాడ్ అండ్ టొబాగో అండ్ యెమెన్. ఇవి న్యూగా ఈ లిస్ట్లోకి యాడ్ చేయబడ్డ కంట్రీస్. బట్ ఎస్వాతిని, గాంబియా, గినియా, లెబనాను, టజకిస్తాను ఎక్స్క్లూడ్ అయ్యాయి. 4 కంట్రీస్ని యాడ్ చేశారు, 5 కంట్రీస్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఎక్స్క్లూడ్ అయిన కంట్రీస్ ఎస్వాతిని, గాంబియా, గినియా, లెబనాన్, టజకిస్తాన్. యూ షుడ్ రిమెంబర్ ఏ కంట్రీస్ని ఇంక్లూడ్ చేశారు, ఏ కంట్రీస్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఇంక్లూడ్ చేసిన కంట్రీస్ అన్నీ కూడా లెటర్ ఆల్ఫాబెట్ ఎస్ తర్వాత ఉన్న కంట్రీసే ఉన్నాయి. సెయిచెల్లస్, సియరా లియోని, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యెమెన్. వెరాజ్ ఇంక్లూడ్ చేసిన కంట్రీస్ ఎస్వాతిని, గాంబియా, గినియా, లెబనాన్ అండ్
తజకిస్తాన్. ఓకే రైట్. అండ్ రీజనల్ రిప్రజెంటేషన్ పరంగా చూస్తే ఏషియా నుండి టాప్ 10లో సింగపూర్, సౌత్ కొరియా మాత్రమే రెండే ఉన్నాయి. అండ్ మెజారిటీ కంట్రీస్ అంతా యూరప్ నుంచే ఉన్నాయి. అండ్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, రీజనల్లీ యూరప్ లీడ్స్ విత్ ద రిప్రజెంటేషన్ ఫ్రమ్ 41 కంట్రీస్. మొత్తం 133 కంట్రీస్లో యూరప్ నుంచి 41 కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఫాలోడ్ బై ఆఫ్రికా 30 కంట్రీస్, ఏషియా పసిఫిక్ 21 కంట్రీస్, మనం ఈ కేటగిరీలో వస్తాం. అండ్ అమెరికా 22 కంట్రీస్, అండ్ అరబ్ స్టేట్స్ ఆల్సో 13 కంట్రీస్, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ 6 కంట్రీస్. వాట్ ఆర్ దట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటే 1991లో యుఎస్ఎస్ఆర్ బ్రేక్ అయిన తర్వాత, దిస్ వన్ ఇఫ్ యు లుక్ అట్ హియర్, ద కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఈజ్ ఎ రీజనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పోస్ట్ సోవియట్ స్టేట్స్. అండ్ దోస్ కంట్రీస్ ఆర్ ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, వీటన్నిటిని లైక్ కజకిస్తాన్, కిర్జిస్తాన్, మాల్దోవా, రష్యా, టజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్, ఈ కంట్రీస్ అన్నింటినీ కలిపి సిఐఎస్ కంట్రీస్గా మాట్లాడతారు. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ దట్ స్టేట్మెంట్. ఓకే. అండ్ హై ఇన్కమ్ కంట్రీస్లో టాప్లో ఎవరున్నారంటే అమెరికా ఉంది. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో టాప్లో చైనా ఉంది. లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో టాప్లో వియత్నాం, మనం సెకండ్ స్పాట్లో ఉన్నాం. లో ఇన్కమ్ కంట్రీస్లో టాప్లో రవాండా ఉంది. అండ్ ఇండియా ఏషియా పసిఫిక్లో 12th స్పాట్లో ఉంది. ఓకే రైట్. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఓవరాల్గా టాప్ 5 కంట్రీస్ ఇవి టెక్నాలజీ, పీపుల్, గవర్నెన్స్, ఇంపాక్ట్ 4 పారామీటర్స్లో మన ఇండియా రెస్పెక్టివ్ ర్యాంక్స్, జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ దిస్ సెకండ్ కాలమ్ ఈజ్ ఇంపార్టెంట్. మన ఇండియా ర్యాంక్ ఓవరాల్గా 49. టాప్లో అమెరికా, సింగపూర్, ఫిన్లాండ్, స్వీడన్, కొరియా, టాప్ 5 కంట్రీస్. అండ్ నౌ కమింగ్ టు ద క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండెక్స్ ఇయర్? నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేశారు? పోర్ట్లాండ్స్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ పరంగా ప్రిపేర్ చేసిన ఇండెక్స్లో విచ్ కంట్రీ యాజ్ ద వరల్డ్ లీడర్ ఇన్ నెట్వర్క్ రెడీనెస్ విత్ అన్ ఓవరాల్ స్కోర్ ఆఫ్ దిస్ మచ్, దట్ ఈస్ అమెరికా. ఓకే, దట్స్ ద 13th క్వశ్చన్. లెట్ మీ గివ్ రివిజన్ వన్ మోర్ టైమ్. Yes, the questions are lengthy, discussion is also a little bit lengthy, you need to listen with the patience, right? So coming to this 13th question, it is an index, network readiness index. India ranked 49th. What's the index? Network readiness index. India ranks at 49th spot. Top spot America, second, third, 4th, 5th. Okay, second Singapore, third Finland, 4th Sweden, 5th Korea. Okay, top 5 countries: America, Singapore, Finland, Sweden, Korea. America, Singapore, Sweden, Finland, Korea. Okay, so Finland third spot, right? Sorry, America, Singapore, Finland, Sweden, Korea. So first ఏది ఉంది? అమెరికా ఉంది. 5th స్పాట్లో కొరియా ఉంది. సెకండ్ స్పాట్ సింగపూర్ ఉంది. అండ్ థర్డ్ ఫిన్లాండ్ ఉంది. అండ్ 5th స్వీడన్. ఓకే, సారీ, ఫస్ట్ అమెరికా, సింగపూర్, ఫిన్లాండ్, స్వీడన్, కొరియా. మన ఇండియా ర్యాంకు 49th. నెక్స్ట్ థింగ్, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో మన ర్యాంక్ సెకండ్, ఫస్ట్ ర్యాంక్ వియత్నాం. అండ్ వాట్ ఈస్ దిస్ ర్యాంక్ అంటే ఆల్రెడీ క్లారిటీ ఇచ్చా. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నేషన్ ఎకనామికల్ డెవలప్మెంట్లో సొసైటీ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంది ఎవాల్యుయేట్ చేయడం కోసమే దిస్ ఇండెక్స్. దీంట్లో మన ర్యాంక్ 49th స్పాట్. దిస్ ఇండెక్స్ని 2002 నుంచి 16 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నేమ్తో పబ్లిష్ చేసేది, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిపోర్టు. ఇప్పుడు నేమ్ చేంజ్ చేసి ఎన్ఆర్ఐ ఇండెక్స్తో పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ థింగ్, దీంట్లో 4 పారామీటర్స్ ఉన్నాయి: టెక్నాలజీ, పీపుల్, గవర్నెన్స్ అండ్ ఇంపాక్ట్. అండ్ డిఫరెంట్ హై ఇన్కమ్, లో ఇన్కమ్, లోయర్ మిడిల్ ఇన్కమ్, అప్పర్ ఇన్కమ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి. కొత్తగా యాడ్ అయినటువంటి 4 కంట్రీస్ ఏంటి అంటే సేచిల్లా, సియరా లియోని, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఎమెనో. రిమూవ్ చేయబడిన కంట్రీస్ ఎస్వాతిని, గ్యాంబియా, గినియా, లెబనాన్, తజకిస్తాన్ ఎక్స్క్లూడ్ అయ్యాయి. అండ్ ఏషియా నుంచి టాప్ 10లో సింగపూర్, కొరియా 2 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ థింగ్, హై ఇన్కమ్ కంట్రీస్లో టాప్ అమెరికా, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో టాప్ చైనా, లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో టాప్ వియత్నాం, లో ఇన్కమ్ కంట్రీస్లో టాప్ రవాండా. మన ఇండియా ఏషియా పసిఫిక్లో 12th, ఓవరాల్గా 49. లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో సెకండ్, ఏషియా పసిఫిక్లో 12th, ఓవరాల్గా 49th. అండ్ దట్స్ అ క్వశ్చన్ 13. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 14th. ఇది కూడా ఒక రిపోర్టే, యూనిసెఫ్ పబ్లిష్ చేసిన రిపోర్టు. వాట్ ఈస్ దట్? ద ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్. ఓకే, ద ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్. ఈ రిపోర్ట్ ప్రకారం
స్టేట్ ఆఫ్ ద వరల్డ్ చిల్డ్రన్ 2050కి వరల్డ్లో చిల్డ్రన్స్ పాపులేషన్ ఎంత ఉండొచ్చు అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తున్నారంటే 2.3 బిలియన్స్. 2.3 బిలియన్. ఆ రోజు పాపులేషన్ ఆల్మోస్ట్ 9 బిలియన్ మార్కుని టచ్ అవ్వచ్చు. 9 బిలియన్ మార్కు 900 కోట్లలో 230 crores 2050లో చిల్డ్రన్స్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషను. అండ్ ఏ కాంటినెంట్ నుంచి హైయెస్ట్ పాపులేషను చిల్డ్రన్స్ ఉంటారంటే సౌత్ ఏషియాలో మళ్ళీ సౌత్ ఏషియా రీజను. అండ్ ఇక్కడ దీంట్లో ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటంటే ఇంకా ఫర్దర్గా చూస్తే 2000 ఇయర్తో కంపేర్ చేస్తే ప్రజెంట్ న్యూ బార్న్ బేబీ సర్వైవల్ రేటు 98% ఉంది. ఆ రోజు 94% ఉంటే నెక్స్ట్ థింగ్ 2000 ఇయర్లో చిల్డ్రన్స్ ప్రైమరీ ఎడ్యుకేషను 80% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్కి యాక్సెస్ ఉంటే ఇప్పటికే 95.7% అయింది. అలాంగ్ విత్ దట్ అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆ రోజు 40% మెంబర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటాయి. అంటే 40% చిల్డ్రన్స్ మాత్రమే స్కూల్స్కి అప్పర్ సెకండరీ స్కూల్స్కి వెళ్తుంటే లైక్ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇప్పుడే 77%కి ఇంక్రీజ్ అయింది. ఓకే, దట్స్ అ గుడ్ థింగ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ 14th క్వశ్చన్. సింప్లీ ఈ క్వశ్చన్ యొక్క థింగ్స్ మనం ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ చైల్డ్హుడ్ ఇన్ ఎ చేంజింగ్ వరల్డ్. ఇది రిపోర్టు రిలీజ్ చేసింది యూనిసెఫ్. ఈ రిపోర్ట్ ప్రకారం 2050కి చిల్డ్రన్స్ పాపులేషన్ ఎంత ఉండొచ్చు అంటే 2.3 బిలియన్, దట్ ఈస్ 230 crores. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇది బుక్స్ అండ్ ఆథర్స్. డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చాను. వై భారత్ మ్యాటర్స్. ఈ బుక్లో ఏముందంటే ద బుక్ టచెస్ అపాన్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇండియాస్ ఇంటర్నల్ ప్రోగ్రెస్, అంటే గ్లోబల్లో జరిగే చేంజెస్, ఇండియా యొక్క ప్రోగ్రెస్, ఇంటర్నల్ ప్రోగ్రెస్, అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ అసెసింగ్ గ్లోబల్ ఛాలెంజెస్. మనం సెల్ఫ్ రిలయన్స్గా ఉంటూనే గ్లోబల్లో ఉన్న ఛాలెంజెస్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి రాసినటువంటి బుక్ ఇది. ద బుక్ టైటిల్డ్ యాజ్ వై భారత్ మ్యాటర్స్. ఇట్ వాజ్ రిటన్ బై అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ప్రజెంట్ పర్సనాలిటీ ఎస్ జైశంకర్. ఓకే, రైట్ ఆప్షన్. ఇట్స్ సింప్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, నో ఆప్షన్స్. ఎస్ జైశంకర్. వాట్స్ ద బుక్ టైటిల్? వై భారత్ మ్యాటర్స్. రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఈ 16th క్వశ్చన్ ఇఫ్ యూ రీడ్ హియర్, ఇన్ ద మంత్ ఆఫ్ November 2024, SEBI, Security Section Board of India, issued a circular abolishing అంటే రిమూవ్ చేస్తున్నట్టు ఒక పర్టికులర్ ఫీచర్ని, గైడ్లైన్ని రిమూవ్ చేస్తున్నట్లు సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఏంటంటే ద అర్లియర్ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాండేటింగ్ ఇష్యూర్ కంపెనీస్ టు డిపాజిట్ సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ద పబ్లిక్ ఇష్యూ సైజ్ విత్ స్టాక్ ఎక్స్చేంజెస్ బిఫోర్ లాంచింగ్ ఎ పబ్లిక్ ఇష్యూ, దట్ ఈస్ 1% ఉంటుంది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసింది. అంటే ఈ క్వశ్చన్ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రైట్. So let us assume there is a company called XYZ Private Limited. So this company మన ఇండియాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజెస్లో ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ లిస్ట్ అవ్వాలంటే ఎస్ దే కెన్ లిస్ట్ బై ఆఫరింగ్ ఐపీఓస్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, ఐపీఓ అంటే ఏంటి? ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, ఇష్యూయింగ్ సెక్యూరిటీస్ for the first time to the investors, either fresh issue or offer for sale will be considered as a initial public offering. సో ఇలా ఒక కంపెనీ, ఈ కంపెనీ ఐపీఓస్ ద్వారా మార్కెట్లో స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి ఒక 1000 crores రైజ్ చేయాలనుకుంటుంది అనుకుందాం. ప్రీవియస్ ఎలా ఉండేది అంటే ప్రీవియస్ ఉన్న గైడ్లైన్ ఏంటంటే ఎంతైతే ఇష్యూ సైజ్ ఉందో, ఇక్కడ ఇష్యూ సైజ్ 1000 crores కదా, దీంట్లో 1% ఆఫ్ 1000 crores అంటే 10% 100 కోట్లు, 1% 10 కోట్ల రూపాయలని 10 crores దిస్ XYZ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్గా ఎన్ఎస్సి దగ్గర, బిఎస్సి దగ్గర 10 crores మెయింటైన్ చేయాల్సి ఉండేది. దట్స్ వాట్ 1% ఆఫ్ ఇష్యూ సైజ్. ఎందుకంటే ఒకప్పుడు ఒక కంపెనీ ఐపీఓకి వెళ్తున్నప్పుడు లెట్ us assume ఇక్కడంతా ఇన్వెస్టర్స్. ఈ ఇన్వెస్టర్స్లో రీటైలర్స్ ఉండొచ్చు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు. దట్స్ వాట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు కంబైన్డ్గా. సో ఇలా వీళ్ళ ప్రీవియస్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉండేదంటే ఈ కంపెనీ యొక్క 1000 crores వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే లెట్ us assume ఒక 5000 crores వాల్యూ చేసే ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకుందాం. యాక్చువల్గా ఇష్యూ సైజ్ 1000 crores మాత్రమే, బట్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం 5000 crores వచ్చాయి. December 17th
2000 ఇయర్ అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. 2024 కాదు, 2000 ఇయర్ అంటే డీమ్యాట్ అకౌంట్స్ డిజిటల్ కాకముందు మాట్లాడదాం. డిసెంబర్ 25న 2000 ఇయర్లో అలాట్మెంట్ జరిగి, అలాట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్కి మాత్రమే ఇష్యూ చేయగలరు లేటెస్ట్ వర్షన్ లైక్ 1 crore షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు. ఒక్కొక్క షేర్ వాల్యూ 1000 రూపీస్ అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. టోటల్ వాల్యూ 1000 crores. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్స్కి 1 crore షేర్స్ మాత్రమే ఇస్తారు, ఈచ్ షేర్ వాల్యూ 1000 రూపీస్తో. బట్ ఇక్కడ 5000 crores అమౌంట్ వచ్చింది కాబట్టి దీంట్లో 1000 crores కంపెనీ అకౌంట్లోకి వెళ్ళగా రిమైనింగ్ 4000 crores మళ్ళీ ఇన్వెస్టర్స్కి రీఫండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ షేర్స్ని ఒకప్పుడు ఫిజికల్గా హార్డ్ కాపీస్ని ఇన్వెస్టర్స్ యొక్క అడ్రస్కి సెండ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏముండేవంటే రీఫండ్ డిలే అయ్యేది, ఈ 4000 crores రీఫండ్ డిలే అయ్యేది. అండ్ ఈ ఫిజికల్ అలాట్మెంట్లో మిస్ మ్యాచెస్ ఉండేవి. వీటన్నిటినీ సెటిల్ అయ్యేంతవరకు ఓవర్కమ్ చేయాలి కాబట్టి సెక్యూరిటీ డిపాజిట్గా 10 కోట్ల రూపాయల అమౌంట్ని, అంటే ఈ ఇష్యూ సైజులో 1% ఆఫ్ అమౌంట్ని స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర ఇష్యూ చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఇదంతా కూడా దిస్ ప్రాసెస్ అంతా కూడా డిజిటల్ అయిపోయింది. డీమ్యాట్ అకౌంట్స్ డిజిటల్గా జస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అలాట్మెంట్ ఉంటే ఆస్బా అప్లికేషన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఆస్బా అప్లికేషన్ సపోర్ట్ బై బ్లాక్డ్ అమౌంట్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ హోల్డ్లో ఉంటుంది బ్యాంక్ దగ్గర, కంపెనీకి వెళ్లకుండా. అండ్ అలాట్మెంట్ జరిగినటువంటి పర్సనాలిటీస్ యొక్క అమౌంట్ మాత్రమే కంపెనీ అకౌంట్కి వెళ్తుంది. అండ్ అలాట్మెంట్ జరిగిన పర్సనాలిటీస్కి, ఇన్వెస్టర్స్కి షేర్స్ అలొకేట్ అవుతాయి. ఎవరెవరికైతే అలాట్మెంట్ జరగలేదో వాళ్ళకి సింపుల్గా అమౌంట్ అన్బ్లాక్ చేస్తారు, అంటే రీఫండ్ అయిపోతుంది ఇమ్మీడియట్గా. సో అంతా డిజిటల్గా చేంజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ లేదు కాబట్టి సో సింప్లీ ఫ్యూచర్ని అబాలిష్ చేశారు. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. సెబీ ఇనిషియల్లీ ఇంట్రడ్యూస్డ్ అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ వాట్ లుక్ అట్ హియర్, ఆబ్జెక్టివ్ ఆఫ్ యాడింగ్ అండ్ రిమూవల్ ఆఫ్ 1% సెక్యూరిటీ డిపాజిట్. ఎందుకు ఉన్నింది, ఇప్పుడు ఎందుకు రిమూవ్ చేశారంటే లుక్ అట్ హియర్. సెబీ ఇనిషియల్లీ ఇంట్రడ్యూస్డ్ the 1% security deposit rule to ensure companies addressed common investor complaints like refund delays, incorrect share allotments and issues with the dispatching physical share certificates. ఒకప్పుడు ఫిజికల్గా షేర్స్ని అలొకేట్ చేసేవాళ్ళు ఫర్ ఆఫ్టర్ పబ్లిక్ రైట్స్ ఇష్యూ. నౌ with the implementation of modern reforms everything computerized అయ్యింది. most post issue concerns have been resolved. that's what making the 1% security deposit is unnecessary now. అందుకనే ఇప్పుడు ఈ ఫీచర్ని రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇష్యూ చేస్తున్న కంపెనీ ఏదైనా రైట్స్ ఇష్యూ కానీ ఐపీఓస్ కానీ ఇష్యూ చేస్తున్న కంపెనీ ఎంతైతే ఇష్యూ సైజ్ ఉందో ఆ ఇష్యూ సైజులో 1% ఆఫ్ అమౌంట్ని సెక్యూరిటీ డిపాజిట్గా స్టాక్ ఎక్స్చేంజెస్తో మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ లేదు, రిమూవ్ చేయడం జరిగింది. దట్స్ ద 16th క్వశ్చన్. సో సింప్లీ 16th క్వశ్చన్ ఇఫ్ యూ రీడ్ వన్ మోర్ టైమ్. SEBI Securities Exchange Board of India issued a circular abolishing, removing the earlier requirement mandating issued companies to deposit. ప్రీవియస్గా 1% డిపాజిట్ చేయాల్సి ఉండేది, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ అ 16th క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th. ఆల్రెడీ చెప్పాను ఆస్బా అప్లికేషన్ గురించి కూడా. ఓకే రైట్. 17th క్వశ్చన్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు ఆప్షన్ 5 వర్చువల్ ఏటీఎంని లాంచ్ చేసింది ఇన్ కొలాబరేషన్ విత్ ది పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఏంటంటే ఎక్కడెక్కడైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎస్పెషల్లీ ఈ బ్యాంక్ బ్రాంచెస్ ఉండవో రూరల్ లొకేషన్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ యొక్క మొబైల్ అప్లికేషను ఎంపే డిలైట్ ప్లస్, ఈ అప్లికేషన్ ద్వారా డిజిటల్ టోకెన్స్ని జనరేట్ చేసి కస్టమర్స్ ఈ కంపెనీ ఏదైతే ఉందో పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్తో దిస్ పర్సన్ కస్టమర్ యొక్క హౌస్కి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తారు క్యాష్ని, క్యాష్ విత్డ్రాల్, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ని. వర్చువల్ ఏటీఎం ఫెసిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ బ్యాంకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు, దట్ అదర్ కంపెనీ పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కస్టమర్స్ అందరూ కూడా ఆ బ్యాంక్ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా రిక్వెస్ట్ పెడితే టోకెన్ జనరేట్ చేసి మనీ విత్డ్రాల్కి ఏటీఎం మెషిన్స్ లేని లొకేషన్స్లో, ఓకే ఏటీఎంస్ లేని లొకేషన్స్లో ఈ పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎంప్లాయీ కస్టమర్ యొక్క హౌస్కి వెళ్ళి మనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ వాట్ వర్చువల్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకు ఏ కంపెనీతో పార్ట్నర్షిప్ అయి లాంచ్ చేసిందంటే పేమార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్
హెడ్ క్వార్టర్ శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్. బాల్దేవ్ ప్రకాష్ ఈస్ ద MD and CEO. That's the 17th question. Next, 18th question. Which country first adopted the UPI, మన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సిస్టమ్ని ఫస్ట్ అడాప్ట్ చేసుకున్న కంట్రీ ఏది అంటే భూటాన్. ఓకే, భూటాన్తో పాటు ప్రజెంట్ యూపీఐని యూజ్ చేస్తున్న అదర్ కంట్రీస్ కూడా ఇఫ్ యూ సీ హియర్, సింగపూర్, UAE, ఒమన్, సౌదీ అరేబియా, మలేషియా, ఫ్రాన్స్, నెదర్లాండ్, నేపాల్. సో అంటే ఓవరాల్గా 1 2 3 4 5 6 7 8 దిస్ భూటాన్తో కలిపి 9 కంట్రీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా కంట్రీస్ యాడ్ అయితే వీ షుడ్ రిమెంబర్ దట్ కంట్రీస్ ఆల్సో. అండ్ యూపీఐ లాంచ్ చేసినటువంటి డేట్ ఇది. NPCA లాంచ్ చేసింది. NPCA ఇస్ ద జాయింట్ వెంచర్ ఆఫ్ RBI యాజ్ వెల్ as IBA, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఓకే రైట్, దట్స్ 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ డేకి సంబంధించింది. ఫస్ట్ టైం ఈ డేని సెలబ్రేట్ చేశారు దిస్ ఇయరే, అందుకే ఇచ్చాను. వరల్డ్ కంజాయిన్డ్ ట్విన్స్, అంటే అవిభక్త కవలలు అంటారు కదా. లైక్ మీరు మూవీ చూసి ఉంటే బ్రదర్ మూవీ, సూర్యాది, ఇద్దరు కలిసి కంబైన్డ్గా పుట్టుంటారు, అతుక్కొని పుట్టుంటారు. అండ్ వాళ్ళకి సంబంధించిన డేని, దిస్ పర్టికులర్ డే, దట్ ఈస్ వరల్డ్ కంజాయిన్డ్ ట్విన్స్ డే. యునైటెడ్ నేషన్స్ November 24న దిస్ ఇయర్ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసింది. దట్స్ వాట్ November 24న. అండ్ ఈ డేని ప్రపోజ్ చేసిన కంట్రీ సౌదీ అరేబియా, 4 అదర్ కంట్రీస్తో కలిపి. దట్ కంట్రీస్ బహ్రెయిన్, మొరాకో, ఖటార్ అండ్ యెమెన్. ఓకే రైట్. అండ్ ప్రతి 50,000 నుండి 1 lakh లైవ్ బర్త్స్లో ఒక చిల్డ్రన్ మేబీ ఇలా కంజాయిన్డ్ ట్విన్స్గా పుట్టే పాసిబిలిటీ ఉంది. అండ్ సౌదీ అరేబియా ఫస్ట్ టైము ఇంటర్నేషనల్ కంజాయిన్డ్ ట్విన్స్ యొక్క కాన్ఫరెన్స్ని కూడా హోస్ట్ చేసింది. దిస్ సేమ్ November 24, 25 ఇన్ దిస్ సిటీ కాల్డ్ రియాద్, సౌదీ అరేబియా. వెన్ వాజ్ ద ఫస్ట్ ఎవర్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ కంజాయిన్డ్ ట్విన్స్ డే అబ్జర్వ్డ్ అక్రాస్ ద గ్లోబ్? ఎస్, దట్ ఈస్ November 24th. ఏ కంట్రీ ప్రపోజ్ చేసిందంటే సౌదీ అరేబియా, 4 అదర్ కంట్రీస్తో కలిపి. వాట్ ఆర్ దే? బహ్రెయిన్, మొరాకో, ఖటార్ అండ్ యెమెన్. ఓకే రైట్. నెక్స్ట్ 20th క్వశ్చన్. 20th క్వశ్చన్ G20 మీటింగ్కి సంబంధించిందే. ఆల్రెడీ G20 మీటింగ్లో థీము, సమ్మిట్ కౌంటు, G20 కంట్రీసు, అండ్ పాస్ట్ ఎవరు, ప్రజెంట్ ఎవరు, ఫ్యూచర్ ఎవరు, 18th SDG ఏంటి, నెక్స్ట్ గ్లోబల్ అలియన్స్ అగైనెస్ట్ హంగర్ అండ్ పావర్టీకి సంబంధించి, అండ్ 20 సమ్మిట్ని సౌత్ ఆఫ్రికా, 21st అమెరికా, మళ్ళీ అమెరికా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సోర్సెస్ అని చెప్పాం కదా. అండ్ నౌ లుక్ ఎట్ హియర్, విచ్ బ్యాంక్ యాక్టెడ్ యాజ్ ది పార్ట్నర్ ఆఫ్ ద G20 ఇన్ 2024? G20 సమ్మిట్కి పార్ట్నర్ బ్యాంక్గా బ్రిక్స్ బ్యాంక్ కాల్డ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, NDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పార్ట్నర్ బ్యాంక్గా వర్క్ చేసింది. దట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. దట్స్ అ Part 1లో Part 2 ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ విల్ డిస్కస్ అగైన్. రైట్, థ్యాంక్ యూ.